నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ నేను మీ ఉదయ్ కిరణ్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఏవైతే దొంగ హామీలు ఉండనే కాంగ్రెస్ పార్టీకి దొంగ హామీలు అని చెప్పి ఎందుకు అంటావునంటే వాళ్ళు 23 నెలల కాలంలో వాళ్ళు నెరవేర్చలేకపోయారు ఇచ్చినటువంటి మాట మీద నిలబడలేకపోయారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారంలో చెప్తా ఉన్నారు మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినామని కనీసం వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి చాలా డబ్బుతో కూడుకున్నటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి దాఖలాలు క్లియర్గా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది పూర్తి స్థాయిలో అందరూ కూడా చిత్రగుప్తుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి 10 మందికి ఈ కంటెంట్ని పంపించే ప్రయత్నం చేయండి ఆ పూర్తి వీడియోలోకి పోతే క్లియర్గా నా ఒకటి విన్నది 23 నెలల నుండి పెన్షన్ పైసలకు కాంగ్రెస్ గండి 23 నెలల నుండి పెన్షన్ పైసలకు కాంగ్రెస్ గండి 4016 ఎప్పుడండి అంటూ కూడా ఇది సాక్షాత్తు భారతదేశ యువరాజు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రతి నెల 4000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ చేయుత గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇక్కడ కేసీఆర్ కనిపిస్తా ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కనిపిస్తా ఉన్నారు ఇక్కడ రాహుల్ గాంధీ ప్లస్ ఇక్కడ వృద్ధులు కనిపిస్తూ ఉన్నారు మన దాంట్లో అయితే అసలు దీని గురించి మాట్లాడుకుందాం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014 నుండి 2023 డిసెంబర్ 2వ తారీఖు వరకు డిసెంబర్ 1వ తారీఖు వరకు 2016 రూపాయల పెన్షన్ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉండేనో ఆ 2016 రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చుకుంటూ వచ్చింది ఆ తర్వాత 2023 ఎన్నికలప్పుడే తెలంగాణ ప్రజలందరూ మోసపోయారు తెలంగాణకు పెద్ద కాంగ్రెస్ పార్టీ పెద్ద గండి పెట్టింది ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నా అంటే 2016 కాస్త 4016 చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక బూటకపు నాటకానికి తెరలేపింది తర్వాత దివ్యాంగులకు 4016 కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి నుండి 6016 చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరోసారి దోకేబాజ్ మాటలతోటి గద్దెనెక్కింది అయితే అసలు మొత్తం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు అసలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించినటువంటి ఒక క్లియర్గా మెన్షన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే తెలంగాణలో ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి విషయం ఎప్పుడైతే ఉంది ఎక్కడిది అంటే క్లియర్గా 2023 నవంబర్ 30 తారీఖు లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం చేయూతనిచ్చినటువంటి సంఖ్య ఇది ఎంత అక్షరాల 44 లక్షల అక్షరాల 44 లక్షల మంది లబ్ధిదారులు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇక్కడ క్లియర్గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే తెలుసుకుందాం అసలు 2023 నవంబర్ 30 తారీఖు లోపు బీఆర్ఎస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే దాని మీద వృద్ధులు ఎంతమంది ఉండేనయ్యా అంటే వృద్ధులు 15 లక్షల మంది ఉండే తర్వాత వితంతువులు 15 లక్షల మంది ఉండే దివ్యాంగులు 5 లక్షల మంది ఉండే చేనేత కార్మికులు 38,000 మంది గీతా కార్మికులు 65,000 మంది హెచ్ఐవి పేషెంట్లు 35,000 మంది బీడీ కార్మికులు వచ్చేసి 4 లక్షల మంది ఒంటరి మహిళ వచ్చేసి 1 లక్ష మంది అయితే ఈ 44 లక్షల మందికి ప్రతి నెల బీఆర్ఎస్ ప్రతి నెల 1000 కోట్లు అవుతుండే 1000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పెన్షన్ల పైసలు ఇస్తుండే అంటే ఖర్చు వచ్చేసి 1000 కోట్లు సంవత్సరానికి వచ్చేసి 12,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పెన్షన్ పైసల మీద డిపెండ్ చేస్తుండే అయితే పెన్షన్ ఎంత ఇస్తుండే వీళ్ళు బీఆర్ఎస్ వచ్చేసి పెన్షన్ ఎంత ఇస్తుండే 2016 రూపాయలు పెన్షన్ పైసలు ఇస్తుండే ఇక్కడ దివ్యాంగులకు వచ్చేసి 4016 రూపాయలు పెన్షన్ పైసలు ఇస్తుండే అయితే ఇప్పుడు దీన్ని 2023 నవంబర్ 30 తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 9 అనుకుంటా బహుశా అక్కడ వాళ్ళు హామీలు ఏమిచ్చారంటే 2016ని కాస్త 4016 చేస్తామన్నారు ఇక్కడ దివ్యాంగులకు 4016 కాస్త 6016 చేస్తా అన్నారు అయితే ఇది సాధ్యమవుతుందా తెలంగాణలో అదే నవంబర్
2023 30 తారీఖు లోపు 44 లక్షల మంది ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరెవరికి 6 గ్యారెంటీల అమలు అభ్యర్థన ఉన్నదో పెట్టుకోమని అంటే దాదాపు పెన్షన్ల పైసల కోసమే 25 లక్షల నుండి 30 లక్షల మంది అభ్యర్థనలు పెట్టుకున్నారు. ఇది ఎప్పటి డాటా అంటే 2024 జాన్లో వచ్చినటువంటి అభ్యర్థనలు ఇవి. అయితే ఇప్పుడు సరే సుమారు ఇక్కడ 25 లక్షల నుంచి ప్లస్ దీంట్లోకి 30 లక్షలు అన్నారు, 26 లక్షలు వేసుకుందాం. పూర్తి స్థాయిలో 70 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో. అయితే వీళ్ళు ఎంత ఇస్తున్నారయ్యా అంటే 2016. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయంలో వీళ్ళు ఎంత ఇవ్వాలి? 4016 వీళ్ళు 7 కేటగిరీలకు ఇవ్వాలి, ఒక 6016 దివ్యాంగులకు ఇవ్వాలి. కానీ ఇస్తున్నారా? ఇస్తలేరు. అయితే ఇక్కడ 70 లక్షల మందికి లబ్ధిదారులు అయినటువంటి 70 లక్షల మందికి చెందుతున్నాయంటే లేదు. అసలు కొత్త పెన్షన్లు వచ్చినాయంటే లేవు. అయితే ఇక్కడ దాదాపు 2023 నవంబర్ 30 తారీఖు వరకు 44 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నటువంటి వ్యక్తులకు 1000 కోట్లు ఖర్చు అయితే సుమారు ఇప్పుడు 70 లక్షల మందికి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? 3500 కోట్ల రూపాయలు సంవత్సరానికి కాదు, ఒక ప్రతి నెల 3500 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ 2025 వచ్చిన వీళ్ళు ఏమన్నారు? డిసెంబర్ 7వ 9వ తారీఖున వీళ్ళ అధికారంలోకి ప్రమాణ స్వీకారం అయింది ఎల్బీ స్టేడియంలో. ఆ రోజు నుంచి 2024లో ఈ యొక్క 4016 రూపాయలు పెన్షన్ పెంచుతాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మీరు ఏం మాట్లాడారు? 2024 జనవరి నుండి మీకు పెన్షన్ పైసలు వస్తాయని చెప్పేసి సాక్షాత్తు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. అయితే ఆ మాట ప్రకారం ఒకసారి ఆలోచిస్తే దాదాపు 2025 సంవత్సరం అయిపోయింది. తర్వాత 23 నెలల పాటు వీళ్ళు బాకీ పడ్డారు. ఎవరికి బాకీ పడ్డారయా అంటే తెలంగాణ ప్రజానికానికి పెన్షన్దారులకు 23 నెలల నుండి బాకీ పడ్డారు. ఎంత బాకీ పడ్డారు? 1000 కోట్ల రూపాయలు, దాదాపు 2500 కోట్ల రూపాయలు ప్రతి నెల కంటే దాదాపు 23 నెలలు అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందో ఒకసారి లెక్కేసుకోరు. దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడ్డది ఒకసారి చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. 23 నెలలు ఇంటూ 2500 కొట్టోసారి. 23 నెలలు ఇంటూ 2500 23 నెలలు ఇంటూ 2500 కోట్లు వేద్దాం. ఎందుకంటే వీళ్ళు 1000 కోట్లు ఇచ్చారు కదా. 1000 కోట్లు అంటే నార్మల్ పెన్షన్ 57,500 కోట్ల రూపాయలు తెలంగాణ పెన్షన్దారులకు వీళ్ళు బాకీ పడ్డారు. సుమారు 57,500 కోట్లు అంటే 50 కోట్లు అనుకుందాం. 50,000 కోట్లు సార్, 50 కోట్లుగా అంటే తెలంగాణ ప్రజల్ని ఎంత ముంచుతున్నారో ఒకసారి ఆలోచించరు. అయితే ఇక ఇక్కడనే 57,500 కోట్లయితే 57,500 కోట్లయితే మరి ఒంటరి ఇక్కడ ప్రతి మహిళకు 2,500 రూపాయల చేత అన్నారు. దాని మీద ఎంత? తర్వాత రైతు భరోసా దాదాపు 2-3 పర్యాలే కొట్టారు, దాని మీద ఎంత? అసలు దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది కాన్సెప్ట్ ఏంటంటే రైతు బీమా చాలా మంది రైతులకు ఉపయోగపడ్డది. ఈ రైతు బీమా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుండేయా అంటే ఒక యువ రైతు అద్దెకరున్నా గుంట ఉన్నా ఏమున్నా పొలం పనులు చేసుకున్నటువంటి ఒక యువ రైతుకు, వ్యవసాయం చేసేటువంటి రైతుకు ఇక్కడ పాము గరిసో లేకపోతే సడన్ హార్ట్ అటాక్ ఏదైనా వచ్చి మరణిస్తే అక్షరాల 5 లక్షల రూపాయలు దశదిన 10 రోజులు చనిపోయినటువంటి 10 రోజుల లోపే దశదిన కర్మ లోపే 5 లక్షల రూపాయలు చెక్కు ఇంటికి వచ్చేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాడడం మానేసింది. తర్వాత రెండో పాయింట్ ఏంది? పెన్షన్దారులతో పాటు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి దొంగ హామీ చెప్పింది. ఇప్పటి వరకు 23 నెలల పాటు ఇదొక 50,000 కోట్లు వేసుకో. 23 నెలలు ఇవన్నీ కూడా బాకీ పడ్డారు. రైతు బీమా గురించి అసలు ఇప్పటి వరకు రైతులు మరణిస్తుంటే దాని గురించి మాట్లాడేటోడు లేడు. ఇక్కడ మహిళలకు సంబంధించి మరొక విషయం ఏంది? ఇక్కడ భారీ మోసం ఏంటంటే రాజీవ్ యువ వికాసం దీని ఇది ఉడక బంద్ చేసారు. తర్వాత 4వది ప్రతి ఆడబిడ్డకు, చదువుకునేటువంటి ఆడబిడ్డకు ఏం చెప్పారు వీళ్ళు? స్కూటీ
స్కూటీలు ఇస్తామని చెప్పారు, ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పారు, రైతులకు రైతు భరోసా అన్నారు, రుణమాఫీ ఇవన్నీ కూడా ఏమీ జరగలేదు. ఏమీ జరగలేదు. 23 నెలల కాలం పాటు ఏమీ జరగలేదు. అయితే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, మేము 4,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము, ఇక్కడ పైసలు లేవంటారు. పైసలు లేనప్పుడు దొంగ హామీ ఇచ్చేదెందుకు, ప్రజలను ఆశ పెట్టేదెందుకు, ప్రజల మీద వచ్చే ప్రయత్నం చేసేదెందుకు? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జూబ్లీకి సంబంధించినటువంటి ప్రజలు ఆలోచించురు. అయితే కేసీఆర్ ఎక్కడ తెచ్చిండు, ఎక్కడ పెట్టిండు, అప్పులపాలు చేశారంటారు. కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డాడు తెలంగాణ ప్రజల ముందు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మాట చెప్పిండంటే అది మడమ తప్పకుండా చేసిండు. 2016 నుండి రైతు బంధు ఆయన ఉన్నటువంటి సంవత్సరాల కాలం పాటు ఆయన అధికారంలో ఉన్నటువంటి రోజులు ఆయన ఇచ్చిండు. ఏ రోజు కూడా వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఏందయ్యా ఇక్కడ అంటే, ఎంత అన్నారు, సంవత్సరానికి 15,000 రూపాయల ఎకరాకు అని చెప్పారు. ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా అని చెప్పారు. ఇప్పుడు ఎంత ఇస్తా ఉన్నారు, 6,000 రూపాయలు, మిగతా 1,500 రూపాయలు మా తాన లేవు అంటున్నారు. ఇక్కడ ఎంతసేపు లేచిన కేసీఆర్ ఏం చేసిండు అని అడిగేటోళ్లకు ఇది నిదర్శనం. ముసలి వాళ్లకు వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో బతుండే కూడా పెన్షన్ పైసలతోటి వీళ్ళు క్లియర్గా తమ జీవనాన్ని సాగిస్తుండే. ఈరోజు మీరు ఇచ్చేటువంటి 2016లకు మోసపోయి 4,016 అని చెప్పి మోసపోయి 2016లే మళ్ళీ తీసుకున్నారు. ఏ ముసలావిడ దగ్గర కన్నా పోదాం తెలంగాణలో, మీరు ఇస్తున్నటువంటి హామీ నెరవేర్చిర్రా అనే దాని మీద ఒక డిబేట్ పెడదాం. ఇక్కడ 6,016లను దివ్యాంగులను మోసం చేసిరు, రైతులను మోసం చేసిరు, అన్నీ చేసిరు. మళ్ళీ మీదికి వెళ్ళి మేము అది ఇది అని తీసిమార్కాన్ మాటలు మాట్లాడుతారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. నిన్న నవీన్ యాదవ్ గారిని పక్కన పెట్టుకొని మాటిస్తే మడమ తప్పే పార్టీ కాదు కాంగ్రెస్ అంటది. మరి ఈ 4,016 ఏడా కేటీఆర్ చూడు, 4,016 ఇస్తాం మేము అధికారంలోకి రాగానే అన్నావు వెంకన్న ఎక్కడనే మరి 4,016 ఏడిస్తున్నారు. నీ నియోజకవర్గంలో ఒక్కరికైనా వచ్చినాయా 4,016 పెన్షన్లు? 6,016 దివ్యాంగులు. అక్కడ తెలంగాణలో దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, చేనేత కానీ, బీడీ కానీ, హెచ్ఐవి పేషెంట్లు కానీ ఎవరు కూడా లేరా? ఒంటరి మహిళలు కానీ ఎవరు లేరా తెలంగాణలో? మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వడానికి మనుషులు లేకుండా కరువైపోయారా? కేసీఆర్ పొద్దుగాలేసే కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ అంతా కేసీఆర్ని మర్చిపోయారు. మరొకసారి పునరాగమనం చేసి ఆయనను కేసీఆరే ఉంటే బాగుండేది అన్న దిశగా తీసుకుపోయింది ఎవరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఈరోజు పెన్షన్దారులకు దాదాపు 3,500 కోట్ల రూపాయలు ప్రతి నెలకు సాధ్యమవునా? ఇప్పటి వరకు ఉన్నటువంటి 57,500 కోట్ల రూపాయలు 57,500 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు మరి పెన్షన్దారులకు. మరి ఎప్పుడు ఇస్తారు అవన్నీ? జనవరి 2024 జనవరి 1వ తారీఖుననే మీకు పింఛన్ పైసలు వస్తాయి, 5 తారీఖులో అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళే? ఇంకా జనవరి 2024 జనవరి 1 రాలేదా, లేదా 5 తారీఖు రాలేదా? తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఇట్లుంటే హామీల పరిస్థితి 2,500 మహిళలకని స్కూటీలని అవన్నీ పక్కన పెడితే ఆ పరిస్థితి మురుగు కాలువ లేకనే ఉన్నది. ఇది మూసీ నదిలో పోసినటువంటి పెన్షన్ పైసలే ఎక్కువ ఇస్తా అన్నది. తర్వాత ఉద్యోగులకు డిఏలు కానీ, వాళ్ళ రిటైర్మెంట్ పైసలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలకు నెలసరి సమయానికి జీతాలు పడకపోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో గ్యాంబ్లింగ్ చేసి గెలిచినామనే ఫీలింగ్లు ఉన్నది తప్ప తెలంగాణ ప్రజలను, సాక్షాత్తు తెలంగాణ ప్రజలందరినీ కూడా ఓడగొట్టిర్రు. వాళ్ళను మీరు పిచ్చోళ్ళు రా అనే ఒక కోణంలో నిరూపించారు. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలకు వాళ్ళు మాయల పడిపోయారు, దొంగ హామీల లోయల పడిపోయారు కదా. ఇస్తారేమో ఆశ కదా. దయచేసి 3,500 కోట్ల రూపాయలను ప్రతి నెలకు ఖర్చు పెట్టేంత సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? 4,016 లేదా 4,016 రూపాయల పెన్షన్ మరియు దివ్యాంగులకు 6,016 రూపాయల పెన్షన్ ఇచ్చేంత గట్స్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయా లేవా? మీ కామెంట్ల రూపంలో చెప్పండి. వీడియో కనుక నచ్చితే నలుగురు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగూప్. సైనింగ్ ఆఫ్ మీ దగ్గర.